నాకు చెప్పుకుంటాను అధ్యక్ష, అది సంకీర్ణ ప్రభుత్వంలో చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష. ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు, కానీ మన అదృష్టమో ఏటు దురదృష్టమో తెలియదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది. అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ పీపుల్ అధ్యక్ష. ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదా లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం అధ్యక్ష. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము ఇట్లా అధిగమించి ప్రజల మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అవి మన ఇంటి విషయాలు, అవి మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు అధికారం రాదు. దీంట్లో మనం